సార్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ వర్డ్ అంటే దేశవ్యాప్తంగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అంటే ప్రపంచంలోనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ అంటే ఆర్ఎస్ఎస్. అసలు ఆ టైంలో ఆర్ఎస్ఎస్ స్థాపించడానికి అవసరం ఏముంది సార్? ఆర్ఎస్ఎస్ ఎందుకు అవసరం, అసలు ఎందుకు, ఎలా స్థాపించారు? వాస్తవానికి దేశము పరాధీనంగా ఉన్నప్పుడు, ఆంగ్లేయుల గుప్పెట్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఓకే. అప్పుడు ప్రశ్న ఏంటంటే అందరికీ కూడాను స్వతంత్రం ఎలా సంపాదించాలి అని. అయితే ఆర్ఎస్ఎస్ని స్థాపించినటువంటి డాక్టర్ హెడ్గేవార్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆయన పేరు. ఆయన ఆలోచించింది ఏంటంటే స్వాతంత్రం సంపాదించాలి, సరే ఇది చాలా ముఖ్యమైన పని, అందరము చేయాల్సిన పని, కానీ అసలు బానిసలు ఎందుకయ్యాం? మొట్టమొదట మనము బానిసలు కావడానికి కారణం ఏమిటి? ఈ సమాజంలో దేశం గురించి దేశభక్తి లేకపోవడము, లేకపోతే సమాజం పట్ల కల్పన లేకపోవడము, వ్యక్తుల్లో స్వార్థపరత్వం ఉండడము, క్రమశిక్షణ లేకపోవడము, దేశం గురించినటువంటి అవగాహన లేకపోవడము. కాబట్టి ప్రజలలో ఈ భావాలని నిర్మాణం చేయలేకపోతే రేపు స్వాతంత్రం వచ్చినా దాన్ని కాపాడుకోలేము. ఇది ఆయన ఆలోచించినటువంటి విధానం. అందరూ 1947 వరకే ఆలోచించారు. డాక్టర్ హెడ్గేవార్ 47 తరువాత దేశం ఎలా ఉండాలన్నది కూడా ఆలోచించారు. అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలన్నట్టయితే, ఈ దేశం బాగుపడాలన్నట్టయితే, అభివృద్ధి చెందాలన్నట్టయితే సర్వసాధారణ భారతీయుల్లో దేశభక్తి, దేశం కోసం పనిచేయాలన్న భావన, ఒక క్రమశిక్షణ, కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అన్నటువంటి భావన, అది ఈ దేశపు సంస్కృతి, సభ్యత, జీవన విధానాల పట్ల గౌరవంతో కూడినటువంటి దేశభక్తి. అంటే ఒక డౌట్ సార్, అంటే స్వాతంత్రం కోసమే ఆర్ఎస్ఎస్ వచ్చింది? ఆర్ఎస్ఎస్ వాస్తవానికి 1947 వరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. ఓకే. ఈ ప్రతిజ్ఞలో దేశానికి స్వాతంత్రం తేవడం కోసం నేను పోరాడతాను అని ఆ ప్రతిజ్ఞలో ఉండేది. ఓకే. కాబట్టి ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే డాక్టర్ హెడ్గేవార్ స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది ఆలోచించారు. ఆ ఆలోచన నుంచే ఆర్ఎస్ఎస్ పుట్టింది. యువకుల్లో క్రమశిక్షణ ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఆ రకంగా క్రమశిక్షణాయుతులై నేషన్ ఫస్ట్ అనుకునేటటువంటి యువకులు పెరిగినా కొద్దీ ఈ దేశం బలపడుతుంది. ఓకే. ఈ భావనతో ఆర్ఎస్ఎస్ 1925లో నాగపూర్లో స్టార్ట్ అయింది. ఓకే. నాగ్పూర్లో ఎందుకు స్టార్ట్ అయిందంటే డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్కి చెందినవారు కాబట్టి ఆయన నాగ్పూర్లో స్టార్ట్ చేశారు. ఆయన జీవిత కాలంలోనే దీన్ని దేశమంతా 15 ఇయర్స్ లోపల 1925లో స్థాపించి 1940లో ఆయన చనిపోయారు. ఓకే. ఈ 15 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ని దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక సంస్థగా ఆయన తీర్చిదిద్దారు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్థాపిస్తున్నారు అంటే అందులో ఇవి ఉండాలి, ఈ కార్యక్రమాలు అందులో చేయాలి, అంటే ఈ కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది, అంటే ఈ డిజైన్ అంతా ఎట్లా సార్, ఎలా జరిగిందంటారు? చాలా ఆసక్తికరమైన ప్రశ్న, చాలా తెలుసుకోవలసినటువంటి ప్రశ్న. ప్రారంభమైనప్పుడు ఆర్ఎస్ఎస్ కేవలము మనము రోజూ కలవాలి అన్నటువంటి లక్ష్యంతో యువకులు కలిసేవాళ్ళు. ఓకే. యువకులు కలిసినప్పుడు ఏం చేయాలి? సో ఏదో ఒక శారీరక కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొనే ప్రతి యువకుడు వ్యాయామశాలలకు వెళ్ళేవారు. వ్యాయామశాలలు, ఈరోజు జిమ్ అనేది నా పర్సనల్ బాడీ, హౌ ఐ లుక్ అన్న దానికోసం జిమ్. వ్యాయామశాల నీ యొక్క శక్తిని పెంచేది. కాబట్టి విప్లవకారులందరూ వ్యాయామశాలలకు వెళ్ళేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా వ్యాయామం ప్రారంభించారు. వ్యాయామంలో ఏముండాలి అన్నప్పుడు, సరే కర్రసాము ఉండాలి, లేకపోతే కత్తి సాము ఉండాలి, ఇవన్నీ వచ్చినాయి ఒక్కొక్కటి. సరే మనం ఆటలు ఆడాలి, ఎందుకంటే టీమ్ స్పిరిట్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది? ఆట ద్వారా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆటలు ఆడాలి, దేశభక్తి గీతాలు పాడాలి. ఇట్లా ఒక్కొక్కటి ఆర్ఎస్ఎస్లో జోడిస్తూ వచ్చారు. ఓకే. మిగతా సంస్థల్లో ఏంటంటే ఒక రూపము వచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, జిల్లా బాడీలు, తాలూకా బాడీలు, ఈ రకంగా ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. ఆర్ఎస్ఎస్లో ఒక్కొక్క కార్యక్రమము నెమ్మదిగా అవసరాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి అందులో వచ్చి జోడించడం జరిగింది. ఓకే. ఉదాహరణకి ఆర్ఎస్ఎస్లో యోగా నేర్పిస్తారు. బాబా రామ్దేవ్ యోగా గురించి మాట్లాడటానికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి ఆర్ఎస్ఎస్ యోగా నేర్పిస్తుంది. యోగా, సూర్య నమస్కారాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి. ఎలా వచ్చాయి ఇవి?
జనార్దన స్వామి అనేటటువంటి ఒక సన్యాసి యోగ ప్రచారకుడు. ఆయన బాబా రామ్దేవ్ లాగానే ఆయన కూడా ప్రచారకుడు. ఓకే. ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క 2వ చీఫ్, సరసంఘ చాలక్ అంటాము. గురూజీ దగ్గరకు వచ్చి మీరు యోగాసనాలని ప్రచారం చేయండి అంటే ఆర్ఎస్ఎస్లోకి యోగా వచ్చింది. ఓకే. యోగా ఆర్ఎస్ఎస్లో 1960s, 50s వచ్చింది. ఇది లేట్ 50s యోగా వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్లోని కార్యక్రమము కానీ ఆర్ఎస్ఎస్ యొక్క పని యొక్క పద్ధతి కానీ ఇవి క్రమేపీ ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి, క్రమేపీ వికసిస్తూ అవసరాల్ని బట్టి వికసిస్తూ వచ్చాయి. దీన్ని ఆర్ఎస్ఎస్లో ఒక అద్భుతమైనటువంటి పదంతో వివరిస్తారు, గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్. ఒక పువ్వు ఏ రకంగా వికసిస్తుందో ఆర్ఎస్ఎస్లోని కార్యక్రమాలు కూడా అవసరాల్ని బట్టి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు విస్తరించాయి. అవసరాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి సంస్థలు ఉద్భవించాయి. విద్యార్థి రంగంలో, రైతుల రంగంలో, కార్మికుల రంగంలో, ఇట్లా అన్ని రంగాల్లో ఈ సంస్థలు మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టినాయి. ఇట్లాగా ఆర్ఎస్ఎస్ అనేది గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్, నిదానంగా క్రమపద్ధతిలో వికసించినటువంటి సంస్థ ఇది. మిగిలిన సంస్థలు ఆల్రెడీ ఒక కార్యపద్ధతిని లేదా ఒక అమెరికా నుంచో రష్యా నుంచో ఇచ్చిన కార్యపద్ధతిని తీసుకుని రష్యాలో పలానా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి, చైనాలో సక్సెస్ అయింది కాబట్టి దాన్ని రుద్దే ప్రయత్నం చేశాయి. ఓకే. లేకపోతే అమెరికాలో ఏదో సోషలిస్టు భావాలు బలంగా ఉన్నాయి కాబట్టి యూరోప్లోని సోషలిస్టు భావాల్ని మన మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఓకే. ఆర్ఎస్ఎస్ ఆ రకంగా కాకుండా దేశం కోసం కలవాలి, దేశం కోసం సమయం ఇవ్వాలి, దేశం కోసం పని చేయాలి. ఈ పని చేసే క్రమంలో ఏవేవి అవసరమో అవన్నీ కలుపుకుంటూ వచ్చారు. ఇది ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత.